హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటో రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా వంట ఏం చేయాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ని వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పును వేసుకుంటున్నాను. పోపు దినుసులను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 2 రెమ్మలు కరివేపాకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం సైజ్ ఒక ఆనియన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవునా చీల్చి వేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటోల్ని తీసుకొని నేనైతే మిక్సీకి వేసుకుంటున్నానండి. లేదంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని టమాటోలు పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టుకొని ఒకసారి మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు రైస్ని తీసుకుంటున్నానండి. ఇది నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకున్నదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ని మొత్తం వేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని రైస్ మొత్తం బాగా కలుపుకోవాలండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.